భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇళ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హుస్నాబాద్ వరద ఎఫెక్టు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టాన్ని ఏరియల్ సర్వేతో పరిశీలించనున్నారు. ముంపు బారిన పడిన సమ్మయ్యనగర్, పోతానగర్, రంగంపేటలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. హన్మకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి వరద ముంపుపై రివ్యూ చేయనున్నారు. ఇవాళ ఓరుగల్లులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో హెలీప్యాడ్ దగ్గర దిగనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వరద ముంపుకు గురైన హన్మకొండలోని సమ్మయ్యనగర్, కాకతీయ కాలనీ, మచిలీ బజార్, రంగపేట, పోతననగర్ లో పర్యటించి నష్టపోయిన బాధితులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుని అధికారులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రాంతాలలోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. అందుకు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేయబోతుంది. ఎక్కడెక్కడ తిరగబోతున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రేవంత్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ముప్పు ప్రాంతాలని సమ్మయ్యనగర్ కానివ్వండి, కాపువాడ, రంగంపేట, పోతననగర్ ఇవన్నీ ఇట్లా తిరగటానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. దాని ప్రకారము ఎక్కడెక్కడ జరిగిన నష్టం జరిగిందో ఆ ప్రాంతాలు విజిట్ చేయడానికి, దాని తర్వాత రివ్యూ పెట్టుకుంటున్నాం. రివ్యూలో ఏం అంశాల మీద చర్చ? చాలా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన నష్టం గురించే కానివ్వండి, దాన్ని రాబోయే రోజులలో ఉండకుండా, ఈ ముప్పు ఉండకుండా ఏం చేయాలనే దాని మీద కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, ఇంకోటి ఆ వాటర్ వచ్చే వాటర్ని కెనాల్ కనెక్ట్ చేసేటట్టు ఎట్లా చేయాలనే దాని మీద చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అలంకార ప్రాంతాల్లో ముప్పు గురైన ప్రాంతం ఉంది, ఆడ నాలాలో ఏమైనా విస్తరణ జరిగాయి అన్ని ఇప్పుడు అక్కడ పర్యటన జరుగుతుంది కదా, విస్తరణ కానీ అన్ని జరుగుతాయి. ఇప్పుడు ప్లానింగ్లో ఉన్న దాని మీద ఎక్కడ పర్యటించబోతున్నారు? ఇప్పుడు మేము ఒక ట్రయల్ రన్కు సమ్మయ్యనగర్ పోతున్నాం. ఇది పరిస్థితి. సమ్మయ్యనగర్ నుంచి ట్రయల్ రన్కు వెళ్తా ఉన్నారు. చూడొచ్చు, మనం వెహికల్ అన్నీ రెడీ చేసి రంగం చేసి సిద్ధం చేశారు. ఈ సిద్ధం చేసిన వాహనాలను ట్రయల్ రన్ చేసిన తర్వాత ఏ ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగింది దాన్ని స్వయంగా కాలినడకన వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతాలతో పాటు ప్రజలతో కూడా అక్కడ చర్చించిన తర్వాత నాలాల విస్తరణతో పాటు చెరువు, కుంటలు ఎక్కడెక్కడైతే కబ్జాకు గురైనా వాటిని కూడా విముక్తి కలిగించి వరద ప్రవాహం ఎక్కడ తాకిడికి నగర ప్రజలకు తాగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా ఒక రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ రివ్యూలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులతో కూడా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. 8:30కు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి స్వయంగా రామ్నగర్కు వెళ్ళి రామ్నగర్ నుంచి తర్వాత సమ్మయ్యనగర్ వీధి ప్రాంతంలో అక్కడ అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేసిరు. ఆ నిర్మాణంలో అక్కడ వరద ప్రవాహంతో కొంత అమరావతి నగర్ కూడా బాగా దెబ్బతిన్నదని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో ముచ్చటించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా 100 ఫీట్ రోడ్డు నుండి విజిలెన్స్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్. వరంగల్లో నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఓవైపు ముంపు ప్రాంతాలలో వరద తగ్గడంతో సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. కలెక్టర్లు కావచ్చు, జీడబ్ల్యూఎంసీ కమిషనరు, ఎన్పీడీసీఎల్, సీఎండీ ఇలా ఉన్నతాధికారులంతా కూడా ఓవైపు సహాయ కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన కూడా సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా ఏరియల్ వ్యూ ఇటు హన్మకొండ, వరంగల్కి సంబంధించినటువంటి జిల్లాలలో జరిగినటువంటి నష్టాన్ని ఆయన ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేయనున్నారు. అదేవిధంగా హుస్నాబాద్ కూడా ఆయన ఏరియల్ వ్యూ చూసుకొని హన్మకొండకు చేరుకుంటారు. ఇక్కడ కలెక్టరేట్లో ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి ముంపు ప్రాంతాలలో కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. ముఖ్యమంత్రి వరదకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో తిరగడంతో పాటు అక్కడ జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్ నగరానికి సంబంధించి దాదాపు 100 కాలనీలు పైగా ముంపు గురయ్యాయి. ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. 24 గంటల పాటు కూడా వేలాది ఇళ్లన్నీ కూడా నీళ్ళల్లోనే ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వరకు వరద క్రమంగా తగ్గిపోయింది. ఇళ్లలో ఉన్నటువంటి బురద కావచ్చు క్లీన్ చేసుకునే ప్రయత్నం ఇళ్లలోకి వచ్చినటువంటి జనం చేసుకుంటారు. సేమ్ టైంలో
అధికారులు కూడా అక్కడ చేరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కలెక్టరేట్కి వస్తారు. అయితే ఆయన మొదట హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో దిగుతారు. ఏరియల్ సర్వే పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా సమ్మయ్య నగర్కు వెళ్తారు. హన్మకొండకు సంబంధించి సమ్మయ్య నగర్ ఇది గోపాల్పూర్ ఊర చెరువు తెగడంతో ఇటు అమరావతి నగర్ కావచ్చు, వివేక్ నగరు, అదేవిధంగా సమ్మయ్య నగర్ చాలా కాలనీస్ అన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా వరద ఉధృతి వచ్చింది. దీంతో చాలా ప్రాంతాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. నిన్న చివరికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళలేని ప్లేసెస్ చాలా ఉన్నాయి, అట్లా కాలనీలు ఉన్నాయి. అలాంటి చోట దగ్గరికి డ్రోన్ల ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందించారు. ఈరోజు ఉదయం నుంచి వరద తగ్గడంతో ఆయా ప్రాంతాలలో ఈ సేవలు సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలన్నీ ముమ్మరం చేశారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా అట్లాంటి ఎఫెక్టెడ్ ప్రాంతమైనటువంటి సమ్మయ్య నగర్కి వెళ్తారు. సమ్మయ్య నగర్లో చాలా ఏళ్ళుగా ఇలాంటి వరద ఉధృతి ఎదుర్కొంటుంది. ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. సేమ్ టైంలో అక్కడి నుంచి కూడా ఆయన వరంగల్లో ఉన్నటువంటి రంగంపేట, పోతన నగర్ ప్రాంతాలు కూడా నిన్న ముంపుకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారు. ఆ పర్యటనకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా సీఎంతో పాటు ఉంటారు. వరంగల్కి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ప్రతి ఏడాది ముంపుకు గురి అవుతున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటన అంతా ముగించుకొని మనం ప్రస్తుతం ఉన్నటువంటి హన్మకొండ కలెక్టరేట్కు చేరుకుంటారు. కలెక్టరేట్కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్, అంటే ఏదైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిన్న మొన్న ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది, తర్వాత ఎలాంటి సహాయం చేసింది అనే దాన్ని కూడా పూర్తిగా ఫోటో ఎగ్జిబిట్స్ ద్వారా ముఖ్యమంత్రికి అందించున్నారు. నిన్న మనం చూసాం, ఇది హంటర్ రోడ్డు సంబంధించినటువంటి హన్మకొండలో ఉన్నటువంటి హంటర్ రోడ్డు. ఈ ప్రాంతం పూర్తిగా ఇది మొత్తం కూడా భద్రకాళి చెరువు, ఇదంతా కూడా భద్రకాళికి సంబంధించినటువంటి ఓవైపు బండ్, అదేవిధంగా చెరువుకు సంబంధించిన పునరుద్ధరణ పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని సమీపంలో ఉన్నటువంటి ప్రాంతమే ఇదంతా కూడా. సంతోష్ మాత కాలనీ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలనీస్ అంతా కూడా ముంపుకు గురయ్యాయి. చూడొచ్చు, ఒక్కొక్కది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయినాయి. వాటర్ ట్యాంక్ అయితే సగం వరకు కూడా నీళ్ళు వచ్చాయి. ఇవంతా ఎఫెక్టెడ్ ప్లేసెస్. అంటే వరంగల్ ముంపు ఏ స్థాయిలో జరిగింది అనేది ముఖ్యమంత్రికి వివరించాలనేది భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు. ఇది ములుగు రోడ్ జంక్షన్. నిన్నైతే ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపు 24 గంటల పాటు ఈ మార్గంలో, రోడ్ మార్గం నుంచి కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయిందని చెప్పచ్చు. అటు వరంగల్ నుంచి హన్మకొండకు రావడానికి కూడా ఈ మార్గం లేకుండా పోయింది. ఇక్కడ మొత్తం కూడా వరద నీటితోటి నిండిపోయింది. దీంతో ఇక్కడ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా కూడా మారింది. కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది ఈ ఫోటోలు కూడా చూస్తే అర్థమవుతుంది. అయితే నిన్న వరదలు వచ్చిన దగ్గర నుంచి కూడా కలెక్టర్, మన ప్రస్తుతం కనిపిస్తున్నది కూడా హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, ఆమె దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా వరద ప్రాంతాలలోనే తిరుగుతున్నారు. నిన్న సహాయక చర్యలు చేపట్టడంలో కావచ్చు, వాటిన్నింటిలో కూడా వీళ్ళంతా కూడా చాలా ముమ్మరంగా చేశారని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఇదంతా కూడా చూస్తే వరంగల్కి సంబంధించిన వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఆయన కూడా నయీం నగర్కి సంబంధించినటువంటి ప్రాంతాన్నంతా కూడా పరిశీలించడం, అక్కడ సహాయ చర్యలు చేయడం, ఇవంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ నాగరాజు ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే, ఆయన కూడా గోపాల్పూర్కు సంబంధించిన ఎక్కువ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్లేసెస్, ఆయన కూడా కట్ట దిగింది ఇక్కడనే గోపాల్పూర్ చెరువు, అక్కడ రాత్రంతా ఉండి సహాయక చర్యలు అందించారు. ఈ విధంగా ముఖ్యమంత్రికి నిన్న ఏ విధంగా వరంగల్ నగరం మొత్తం ముంపుకు గురైంది, ఆ ప్రాంతం ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, సేమ్ టైంలో అధికార యంత్రం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళకు సహాయం అందించారు అనే దానికి మనం చూడొచ్చు. ఇక్కడ రామకృష్ణ కాలనీ కాజీపేట దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా పూర్తిగా వరదతోటి ముంచెత్తింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, పిల్లల్ని కావచ్చు లేదా అక్కడ మహిళల్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ కూడా చేశారు. ఈరోజు ఉదయం వరకు కూడా వాళ్ళంతా కూడా రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉన్నారు. వాళ్ళంతా ప్రస్తుతం మళ్ళీ తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారు. చూడొచ్చు రోడ్లు ఏ విధంగా డ్యామేజ్ అయిందనే చెప్పడానికి దాదాపు చాలా ప్రాంతాల్లో, ఇటు హన్మకొండ కావచ్చు, కాజీపేట, వరంగల్, ఇలా అన్ని ప్రాంతాలలో కూడా చాలా డ్యామేజ్లు జరిగాయి. వరద ఉధృతికి అయితే రోడ్లన్నీ కూడా దెబ్బతినడం, చాలా చోట్ల ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడింది. దీంతో
చాలా చోట్ల రోడ్లన్నీ డ్యామేజ్ అవ్వడం ఇవన్నిటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి వివరించబోతున్నారు. సేమ్ టైంలో వీటితో పాటు పంట నష్టంకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరిగింది. పంటకు సంబంధించి వరికి ప్రధానంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఫోటో ఎగ్జిబిట్ ద్వారా అధికారులంతా కూడా ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఇప్పటికే ప్రాథమికమైనటువంటి అంచనా ప్రకారం దాదాపు 10,000 ఇల్లు నీట మునిగాయి అనేది అధికారుల నివేదిక తెలుస్తుంది. ఇది మనం చూస్తున్నాం గోపాల్పూర్ సబ్స్టేషన్ కూడా పూర్తిగా నీళ్లలోనే ఉండింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉంది. ప్రత్యామ్నాయంగా ఆ ప్రాంతానికంతా కూడా విద్యుత్ సరఫరా అందించారు. ఓవైపు అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, మరోవైపు వరంగల్ నగరం సంబంధించి కూడా వరదలతోటైతే తీవ్ర నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మొదట్లో అయితే ముఖ్యమంత్రి కేవలం ఏరియల్ వ్యూ మాత్రమే అనుకున్నారు. కానీ వరంగల్ జరిగినటువంటి భారీ నష్టం నేపథ్యంలో ప్రత్యక్షంగా ఇక్కడ పర్యటించాలి, బాధిత ప్రాంతాలలో ఆయన చూడాలి అనుకున్నారు. అందుకోసమే వరంగల్కు మరికొద్ది సేపట్లో వస్తారు. వచ్చిన తర్వాత కూడా 3-4 కాలనీలు ప్రస్తుతం అయితే సమ్మాయి నగర్ నుంచి కూడా వివేక్ నగర్ వరకు కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా తిరుగుతారు. అక్కడి నుంచే కాలినడకగా ఆ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారనేది అధికారులు చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా రామన్నపేట కావచ్చు, అదేవిధంగా పోతన్ నగర్ ఆ ప్రాంతాలకు కూడా వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి వరద మిగిల్చినటువంటి నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పరిశీలిస్తారు. అక్కడ విజిట్ చేస్తారు, బాధితులతో కూడా మాట్లాడతారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కలెక్టరేట్కు చేరుకుంటారు. ఇక్కడ ఫోటో ఎగ్జిబిట్స్ ఇవన్నీతోటి పరిశీలించిన తర్వాత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితో కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించున్నారు. గంట సేపు ఈ సమీక్ష జరగనున్నది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ముంపుకు ప్రధాన కారణం చుట్టూ ఉన్నటువంటి చెరువులు ఆక్రమణకు గురి కావడం, తర్వాత నగరం చుట్టూ కనుక భారీ వర్షాలు పడితే ఆ ఎఫెక్ట్ అంతా కూడా వరంగల్ నగరం మీద పడుతుంది. దీనివల్లనే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ముంపు కారణం కూడా అదే అనేది అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వరంగల్ నగరానికి సంబంధించినటువంటి డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన డిపిఆర్ ఏ స్టేజ్లో ఉందని పరిశీలించడం, సేమ్ టైంలో వరంగల్ నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులకు సంబంధించి కావచ్చు, లేదా అక్కడ సోమిడి చెరువు నిన్న బ్రేక్ కావడం వల్లనే పెద్ద ఎత్తున వరద వచ్చింది. మిగతా చెరువుల వాటర్ అంతా కూడా అక్కడికి వచ్చి కలవడం వల్లనే అట్లాంటి ప్లేసెస్లో కూడా ఏ విధంగా చేయాలి, ఒకవేళ భారీ వర్షాలు పడితే ఆ వాటర్ ఎటువైపు పంపించడానికి అవకాశం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కెనాల్స్ ఏ విధంగా ఉండాలనే దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. దాని మీదనే సీరియస్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో ఇటు ఇళ్లకు సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి, నష్టపోయారు. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం రివ్యూ తర్వాత మీడియా బ్రీఫింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇస్తారనేది ఇప్పటివరకు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. మొత్తంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి పర్యటన ఇక్కడ కొనసాగనున్నది. జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో వరంగల్కి సంబంధించినటువంటి ముప్పు నేపథ్యంలో వరదలను భవిష్యత్తులో రాకుండా ఏ విధమైనటువంటి తీసుకోవాలి, ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే క్రమంలోనే ఈ రివ్యూ జరగబోతుందనే తెలుస్తుంది. అపర్ణ.